మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనము. పక్షులు ఎగురుచు తన పిల్లల్ని కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని అనుక్షణం కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు, మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు అపాయాలను తప్పిస్తాడు, ప్రమాదం నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మన ఎన్నడూ కూడా దేవుడు మర్చిపోడు, మనల్ని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు. నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిత్యం దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన పరిస్థితులు అన్నీ కూడా దేవునికి తెలుసు. తల్లి మర్చినా కూడా దేవుడు మనల్ని మరువని దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. కుంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మేడల దేవుడు ప్రేమను ఎంతో చూపిస్తున్నాడు, జాలి పడుతున్నాడు, కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, కన్నీరు తుడుస్తాడు. దేవుడు మనకు నెమ్మదిని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న నిందల అవమానాలన్నీ కూడా దేవుడు తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడిసిన మేలను బట్టి దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. అయా తనములను క్షణం కాపాడేవాడవు తండ్రి. అయా సహాయం చేయవాడు, మేలు చేసే దేవుడవు నాయన. అయా అపాలను ప్రమాణాలు తప్పించే దేవుడవు, అయా రక్షించే దేవుడు, విడిపించే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. మాకు మేలు చేసే దేవుడు, సమృద్ధి ఇచ్చేవాడు, ప్రతి అక్కరాలు తీర్చివాడు, మమ్మల్ని పోషించేవాడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మాకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తన హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని దయచేసే దేవుడు, నెమ్మది దయచేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా మమ్మల్ని బలపరచువాడు, ఆదరించేవాడు, ధైర్యపరచువాడు ప్రభా. నిత్యములు ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు నాయన. అయా తండ్రి మమ్మల్ని ఎన్నడూ కూడా ప్రభా నువ్వు మర్చిపోవు ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. విడిచిపెట్టవు దేవా. అయా నిత్యం మాకు తోడుని నడిపించేవాడవు నానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు నాయన. వరకున్న బాల సమస్యలను తొలగించు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకు నప్పులు తీర్చి ఆశ్రయించు దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా నాయన. ఈ యొక్క వాగ్దానం తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన రీతిగా మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.